తెలంగాణ ముచ్చట్లకు స్వాగతము. జ్వరం అయితే చాలా వరకు తగ్గింది. మా అమ్మకి ఫోన్ చేస్తే జిందా ఆకు ఉంటుంది కదా, అరకాకు వేడి నీళ్ళలో వేసుకొని బాగా మరగబెట్టేసి మసలబెట్టి నీళ్ళు స్నానం చేయని చెప్పింది. అట్లే చేసిన. అసలు పానం అయితే చాలా ఇది ఉందన్నమాట. ఎట్లా అంటే అల్కగా ఉంది, పానం అంతా చాలా అల్కగా ఉంది. అరకాకు వేసి నీళ్ళు మసలబెట్టి పోసుకున్నా. చాలా అల్కగా ఉంది ఇక పానం అయితే. ఇక రేపైతే మార్కెట్ పోతా. నా వీడియోలు చూసి నాకైతే సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జ్వరం అయితే చాలా వరకు తగ్గింది. ఎవరికైనా ఇట్లనే జ్వరం ఉంటే అరకాకు ఉంటుంది కదా, అరకాకు ఇక్కడ అయితే మనకి కొంచెం హైదరాబాద్లో దొరకదు, ఊర్లో అయితే మస్తు దొరుకుతుంది. అప్పుడైతే బాగాలేనప్పుడు మా బాప బాయికాడ తీసుకొస్తాండే. ఇప్పుడు కూరగాయలలో వస్తుంది ఆకు, కూరగాయల కవర్లలో పెట్టుకొస్తారు రైతులు. ఆ ఆకు తెచ్చుకొని పోసుకున్నా. ఇక నీళ్ళు కాగబెట్టి పోసుకుంటే ఇక పానం అయితే చాలా అల్కగా అయింది. థ్యాంక్ యూ దోస్తులు. నా వీడియో చూసి నా ఛానల్కి లైక్ చేస్తుర్రు, సబ్స్క్రైబ్ చేస్తుర్రు. నన్ను ఇట్లనే సపోర్ట్ చేయర్రి. సరే ఉంటా దోస్తులు మరి.